నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా. మీరందరూ ప్రకటిస్తారా? సుడిగాలైనను నిశ్చలముగా చేస్తావయ్యా. నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. ఎందుకంటే గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ. నీవే నా ఆశ్రయదుర్గము ప్రభువా. ఎదురుపడే అలలెన్నైనా అవి యేసే పాదముల క్రిందనే. ఆమేన్, హల్లెలూయా. ఎగసిపడే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఈరోజు ఎటువంటి వ్యాధితోటి దేవుని సన్నిధిలోకి వచ్చినా, అది మీ కుటుంబస్తులైనా, అది మీరే అయినా, యేసై నామములో స్వస్థత ఉందండి. నమ్మండి, యేసై నామములో స్వస్థత ఉంది. యెహోవా రాఫా మనల్ని స్వస్థపరిచే దేవుడు, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. మీరు సెలవీయండి యేసు నామములో. ఓ వ్యాధి, నీకు నా పైన అధికారం లేదు. ఓ రోగమా, నీకు నా పైన అధికారం లేదు. మరణపు పుల్లును విరగొట్టాడండి దేవుడు. ఆయన నామంలో స్వస్థత ఉంది. మీరు మాట్లాడండి, మీ వ్యాధితో, మీ సమస్యతో మీరు ప్రకటించండి. నీకు నా పైన అధికారం లేదు. ఇప్పుడే యేసు నామములో ఎదురిస్తున్నాను. వ్యాధి నన్ను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు. యెహోవా రాఫా నీవే నా స్వస్థత. మీరు చెప్తారా? నెమ్మది సెలవిచ్చెదవు.
స్వస్థతమిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా మరొకసారి ప్రకటిద్దామా? వ్యాధులను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. వ్యాధులను చుట్టినా నెమ్మది సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము యేసయ్యా నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. మరొకసారి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందని. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందని. మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ప్రకటించండి, మాట్లాడండి. ఎంతసేపు దేవుడు చేయని కాదు, దేవుడు మీ నోట్లో జీవం అన్నం పెట్టాడండి. మీరు చెప్పండి, యేసు నామములో నేను ఎదురిస్తున్నాను, యేసు నామములో నేను పారద్రోలుతున్నాను. ప్రకటించండి. మీ సమస్య ఏమైనా, మీ రోగం ఏమైనా, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావమైనా యేసు నామములో ఎదిరించండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, నోరు విప్పి మాట్లాడండి. Declare the power of God. దేవుని శక్తిని ప్రకటించండి. వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. మరొకసారి ప్రకటిద్దామా? నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు యేసు నామములో. నా పైన నీ అధికారము చెల్లదు. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. మీరందరూ ప్రకటిస్తారా? వ్యాధి నీ శిరస్సు వంగెనే, నా పైన నీ అధికారము చెల్లదు. నాపై నీ అధికారం చెల్లదే. ఎటువంటి